హాయ్ అండి. మా చింతల్లకైతే అక్షరాభ్యాసం అయితే సాయిబాబా గుడిలో అయితే చేయించాలనుకున్నాము. అక్కడే చేయించాము. చింతల్లి పుట్టిన కాడి నుంచి దానికి చేయాల్సినవి ఏమీ సరిగా చేయలేదండి. ఎందుకంటే మా చిన్నోడికి అన్నీ చేసాము. చేశాక వాడేమో అన్నం తినేవాడు కాదు. సో అందుకని చెప్పి ఎందుకు ఇలా చేయడం వల్ల వాడు ఇలాగ అయ్యాడేమో అని దీనికైతే మొత్తం ఆనవాయి మార్చేసామండి. ఏమీ చేసేవాళ్ళం కాదు పాపం. అందుకని చెప్పి అక్షరాభ్యాసం అన్నా చేయించాలి అని చెప్పి వాళ్ళ నాన్న వచ్చేదాకా ఆగి వాళ్ళ నాన్న వచ్చాకైతే అక్షరాభ్యాసం అయితే చేయించాము. హనితల్లి పుట్టిన తర్వాత అయితే వాళ్ళ నాన్న దానికి చేసినవి బర్త్డే ఒకటి దగ్గరుండి చేశాడు. ఆ తర్వాత ఈ అక్షరాభ్యాసం ఒకటి దగ్గరుండి చేశాడు. పాపం వాళ్ళ నాన్న దుబాయ్లో ఉండడం వల్ల పిల్లలకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి చేయాల్సినవి అన్నిటినీ మిస్ అవుతుంటాడు. సో అందుకని చెప్పి తను వచ్చినప్పుడే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకుంటాం. మా చిన్నోడికి అయితే అక్షరాభ్యాసం బిక్కవోలు వినాయకుడి గుళ్ళో అయితే చేసాం. మా చిట్టి తల్లికి అయితే సాయిబాబా గుళ్ళో చేసాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.